ఇక్కడ పిజన్స్ డైలీ వస్తున్నాయి అన్నమాట మా ఇంటి దగ్గర. సో మా ఇంటి దగ్గర అంటే మా ఇంటికే వస్తున్నాయి. సో అట్లా అనేసి మా ఆయన ఇప్పుడు తీసుకొని బియ్యము వాటర్ పెట్టిండు. సో అవి చూడండి ఎట్లా ఆలోచిస్తున్నాయి. సో ఫుడ్ కోసం పాపం వెయిట్ చేస్తుంటాయి కదా పక్షులు. సో అప్పుడప్పుడు ఇలా మంచి పని కూడా చేస్తూ ఉండండి. అది తిన్నది ఇందాకలా. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా భయపడ్డది. అయినా నేను బయటికి వెళ్ళలేను. ఇక్కడ డోర్ లోపల నుండే తీస్తున్నాను అనమాట వీడియో అయితే. వైట్ కలర్ ఎంత బాగుంది కదా. మా ఖుషి వండుకుంది ఇవ్వలేదు. చూస్తే ఖుషి అయిపోతుంది. వావ్ మమ్మీ పిజన్ అని అంటుంది. తిను తిను, ఎందుకు ఆలోచిస్తున్నావు? కాలే. దాని కాళ్ళు చూడండి ఎంత రెడ్డిష్ ఉన్నాయి. మన బ్లడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మరి దాని కాళ్ళు ఉండడమే అట్లా ఉన్నాయో లేదంటే ఏమన్నా అయిందో. అంటే ఏమన్నా అయితే ఒక దగ్గర అవుతుంది, కానీ మొత్తం కాళ్ళంతా రెడ్ కలర్లు ఉన్నాయి. ఇట్లా మీకు జూమింగ్లో చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా రెడ్ కలర్లు ఉన్నాయి కాళ్ళు. తిను తిను, ఎందుకు ఆలోచిస్తున్నావు? అది ఆలోచిస్తుంది తినాలా వద్దా అనేసి. సో మీకు కూడా ఇట్లా బాల్కనీ ఉంటే బాల్కనీలో ఇట్లా ఒక గిన్నెలో వాటర్, ఒక గిన్నెలో రైస్ అయినా ఏదన్నా తినే పదార్థాలు ఉంటే పెట్టేసేయండి. ఎన్నో పడేస్తుంటాం కదా. సో అలా పడేయకుండా డస్ట్బిన్లో వేయకుండా ఇలా బయట పెట్టారనుకోండి, ఇట్లా పిట్టలు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి కదా. వాటి కడుపు కూడా నిండుతుంది కదా పాపం. తింటుంది. ఇందాక బ్లాక్ కలర్ కూడా వచ్చిందనమాట, మళ్ళీ ఎగిరిపోయింది. సో ఇప్పుడు వైట్ ఒక్కటే ఉంది. ఇవి కాకుండా ఆఫ్టర్నూన్ టైం మధ్యాహ్నము ఎండ వస్తుంది అనమాట. అప్పుడు మా దగ్గర ఇక్కడ నీడ ఉంటుంది, మంచిగా వస్తాయి పిట్టలు. నిన్న మా ఖుషి కూడా వేసింది బియ్యం ఇట్లనే వేసేసి లోపలికి రాగానే వచ్చినాయి, తినేసి వెళ్ళిపోయినాయి. మెల్లగా మెల్లగా ఎగిరిపోయింది.